భక్త మహాశైలకు విజ్ఞప్తి. దర్శనమైన తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉచిత ప్రసాదాలు అందించబడుతున్నాయి. తప్పక స్వీకరించగలరు. సగరి మగరి సని సా సగరి మగరి సగరి మగరి సని సా సగరి మగరి స ప ప ప దని సని ద మ మగరి సని ద మ సగరి మగరి సని సా సగరి మగరి సగరి మగరి సని సా సగరి మగరి స ప ప ప దని ద మ మ గ మ గ. శ్రావణి, నేనేం తప్పిపోనులే. ధరణి, మీరెవరు తప్పిపోకుండా నేను చూసుకుంటానులేమ్మా. ఒరే కరెంట్ మీటర్ లాగా గిర్రం తిరిగిందేట్రా నీ మీటర్? ఒరే సత్తిగా, నీ మీటర్ కరెక్టేనా? కరెంట్ నారాయణ, నీ కరెంటు మీటర్ మాత్రం ఏమైనా తక్కువ తిరుగుతుందా ఏంటి? ఏదో తెలిసినోడే అని చెప్పి మీటర్ మీద 2 రూపాయలు తీసుకోవడం లేదు. ఇదిగో 7. ఏడుస్తూ ఇచ్చేది నువ్వు. అందుకే బస్సులో వద్దామన్నాను. మీరు వింటేనా? అమ్మగారు ఆర్డర్ కాదంటే షార్ట్ సర్క్యూటే. పదండి పదండి. పదండి పదండి, దర్శనం చేసుకోవాలి. నాన్న, నాకు హెలికాప్టర్ కొనిచ్చే. బాగుంది. అమ్మా, ఈ పుట్ట బొమ్మ కొనడానికి నాన్న దగ్గర డబ్బులున్నాయా? పిల్లలేవో అడుగుతున్నారు, వినపడిందా? అవునా, వినలేదు గోదావరి. ఏంటి బంగారం? నాకు అది అంత కావాలి. ఎత్తుకి నేను ఇంకా ఎదగలేదమ్మా. బాబు, ఆ గాల్లో ఎగిరే హెలికాప్టర్ ఎంత? 1200 అండి. అమ్మో, హై వోల్టేజ్. ఇది ఎంత బాబు? 200 అండి. అమ్మయ్యా, లో వోల్టేజ్. ఇదిగో బాబు. అమ్మా, ఇదా? అదైతే పైనుంచి కింద పడిపోతుందమ్మా. ఇదైతే కింద నుంచి పైన పడదు కదా. మా బంగారం కదూ. నువ్వెప్పుడు ఇంత నాన్న? తీసుకో అమ్మా. మరి దీనికి? తీసుకోమ్మా, నేల మీద ఉండేది మాత్రమే తీసుకో. బాబు, ఈ బొమ్మ ఎంత? 150 అండి. ఇదిగోనయ్యా 100. 120 అన్నా ఇవ్వండి. వందే మాతరం. తీసుకో. చూసావా, నాకైతే 200 పెట్టుకున్నాడు, నీకైతే 100. ఎవరికి నచ్చినవి వాళ్ళకి కొనిచ్చారు కదక్క. అవును, దాన్ని కొనేటప్పుడు బేరమాడలేదేంటి? ఇది అడిగిందేంటే? విమానం. ఇదిగో. అదంటేనే అభిమానం. అది చెప్పండి. ఓసి పిచ్చిదానా, పెద్దదైతే మనిద్దరిని విమానంలో తిప్పే అంత గొప్పదైపోతుందే నా కూతురు. సరే సరే, నేను శ్రావణిని పట్టుకుంటాను, నువ్వు ధరణిని పట్టుకో. పదా. ఏయ్, ఇప్పవే.
ఉంటాయా? పోతాయా? కొత్త కొనుక్కొచ్చు కదా నాన్న, నవ్వుతున్నారు. ఆయన కొనుక్కోడానికి వెళ్తేనే ఇవి నీకంట పడ్డాయి మహారాణి. ఆ, పదండి పదండి, దర్శనం చేసుకుందాం. పదండి పదండి. లక్ష్మీ నరసింహస్వామి, ఒక్క ఫేస్ కరెంట్ అడిగితే 2 ఫేస్ కరెంట్ ఇచ్చినట్టు కవల పిల్లల్ని ఇచ్చావు. ఖర్చు 3 ఫేస్ మీటర్ అంత అవుతోంది. ఖర్చులోనూ టెన్షనే, సంపాదనలో రోజూ టెన్షనే. మీరే దయ చూడాలి స్వామి. అమ్మో, నా బిడ్డ కనపడడం లేదు. ఎవరో ఏడుస్తున్నారమ్మా, పదండి పదండి. ఏమైందయ్యా, ఎందుకు ఏడుస్తున్నారు? మా పావ కనిపించట్లేదు సార్. అయ్యో, ఒంటి మీద బంగారం కూడా ఉంది. దానికోసం పిల్లని ఎవరో ఎత్తుకెళ్లారో ఏంటో. అయ్యా, అటెళ్ళి చూడయ్యా. అయ్యో, ఇలాంటి చోటుకొచ్చినప్పుడు పిల్లల చెయ్యి వదలకూడదమ్మా. ఎక్కడికి పోదమ్మా, ఈ జనంలో ఎక్కడో ఉంటుంది. ఏడోకమ్మా, మీ ఆయన వెళ్ళాడుగా, దొరుకుతుందిలే అమ్మా. ఏమే, మన పాప దొరికింది. అక్కడ బొమ్మలు చూసి నిలబడితే తీసుకొని వచ్చా. ఎక్కడికి వెళ్ళావు తల్లి? ఎక్కడికి వెళ్ళావే, ఎక్కడికి వెళ్ళావు? అమ్మయ్యా, దొరికింది. సంతోషం. లేకపోతే ఈ తల్లిదండ్రులు ఏమైపోయేవాళ్ళు. అందుకే పిల్లల చేయి పట్టుకోమనేది. శ్రావణి ఏదే? ఏది? శ్రావణి ఏదే? శ్రావణి, శ్రావణి, శ్రావణి! అమ్మా శ్రావణి! 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 అమ్మా శ్రావణి! శ్రావణి! అమ్మా శ్రావణి! అక్క! శ్రావణి! గోదావరి, దాన్ని చేయి పట్టుకోమని చెప్పాను కదే. దాన్నెప్పుడు నువ్వే కదయ్యా పట్టుకుంటావు. ఆ ధైర్యంతోనే నేను చూడలేదు. అయ్యో, ఎక్కడికి వెళ్ళావే? శ్రావణి! శ్రావణి! అమ్మా శ్రావణి! ఎక్కడున్నావే? నేను కనపడకపోతే ఇంతలో ఏడుస్తారా? ఇంత బాధపడతారా? శ్రావణి! అయ్యో అమ్మా శ్రావణి! 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 అమ్మా శ్రావణి! శ్రావణి! ఏమే, కనిపించిందా? లేదండి. అయ్యో, శ్రావణి! 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 నేను కనపడకపోతే నాన్న ఇంత ఏడుస్తాడా? శ్రావణి! అమ్మ కూడా ఏడుస్తుంది. శ్రావణి! అమ్మా శ్రావణి! అయ్యో,
శ్రావణి నాన్న అమ్మా 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 శ్రావణి ఎక్కడికి వెళ్ళావే? పాప తప్పిపోయింది కదా, వెతకడానికి వెళ్ళాను. చూసావా, విన్నావా? నా బిడ్డది ఎంత గొప్ప మనసు. అమ్మా అమ్మా బంగారు. అక్క నా విమాన బొమ్మను చూసావా? చూసానక్క. ఎక్కడ? పొద్దున జాతరలో చూసానుగా. అప్పుడు కాదు, ఇప్పుడు. చూడలేదక్క. అయ్యో, బొమ్మను చూడకుండా బ్యాగ్ లోనే పెట్టేశానా? అయ్యో, పగిలిపోయిందక్క. ఇదేమైనా స్కై నుంచి తీసిచ్చాడా నాన్న? 200 కి ఇలాంటి డొక్కువే వస్తాయి. నాన్నని అతికించమన్నాంలే. పోన్లే, నీకు విమాన బొమ్మ అంటే ఇష్టమే కదా, అతికించాక నువ్వే తీసుకో. మరి నీకు? నీ బొమ్మ నాకిచ్చేయ్. ఇదైతే 200, అదైతే 100ఏగా. పోన్లే, ఇది తీసుకో, అది ఇచ్చేయ్. ఇది నాకు బాగా నచ్చిందక్క. నువ్వు అమ్మ నాన్నతో చెప్పినా వాళ్ళు కూడా ఆ బొమ్మని నాకే ఇవ్వమంటారు. నాన్నకు అమ్మకు నేనంటే ఎంత ఇష్టమో పొద్దున గుళ్ళోనే చూసావుగా. తప్పిపోయినప్పుడు అక్క. ఈ శ్రావణి తప్పిపోవడమా? నేను తప్పిపోలేదే, కావాలని దాక్కున్నా. శ్రావణి శ్రావణి! ఎందుకక్క? నా కోసం అమ్మ నాన్న ఎంత ఏడుస్తారో చూద్దామని. ఇచ్చే ఇచ్చే ఇచ్చే. ఇస్తాను కానీ ఇంకెప్పుడు చేయకక్క. నువ్వు కనిపించిపోయేసరికి అమ్మా నాన్న ఎంత ఏడ్చారో తెలుసా? నేను కూడా ఏడ్చాను. ఇదిగో తీసుకో. ఇదేంటే నువ్వు దాని బొమ్మతో ఆడుతున్నావు? నీ బొమ్మ ఏమైంది? అక్క బొమ్మ పగిలిపోయిందమ్మా, అందుకే నా బొమ్మ ఇచ్చాను. నువ్వు ఆ బొమ్మని బాగా ఇష్టపడి కొనుక్కున్నావు కదే, ఎలా ఇచ్చావు? నాకు ఆ బొమ్మ కన్నా అక్క అంటే ఇష్టం కదమ్మా, అందుకే ఇచ్చాను. అక్క బాధపడుతుంటే నేను ఆ బొమ్మతో సంతోషంగా ఆడుకోలేను కదమ్మా, అందుకే ఇచ్చాను. చూసావే, చెల్లికి నువ్వంటే ఎంత ఇష్టమో. సరే, ఈ రోజు మీకు ఒక మంచి కథ చెప్తాను, కూర్చోండి. ఏం కదమ్మా? అటు చూడండి. దానం అడగడానికొస్తే ప్రాణం పోతుందని తెలిసినా సంతోషంగా ఇచ్చాడా బలిచక్రవర్తి. ఎవరమ్మా తొక్కేసేది? వామనుడు. వామనుడంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి మరి అవతారం. బలి చక్రవర్తి ఎవరమ్మా? ఒక రాక్షసుడు. దేవతలందరితో యుద్ధం చేస్తూ అన్ని లోకాలని ఆక్రమించుకున్నాడు. అందరూ వెళ్లి విష్ణుమూర్తిని మొరపెట్టుకుంటే ఆయనిలా వామనావతారం ఎత్తాడు. బలిచక్రవర్తి అవడానికి రాక్షసుడే అయినా యజ్ఞ యాగాలు దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. అలా ఒకసారి ఒక యజ్ఞం చేస్తుంటే వామనుడు వచ్చాడు. ముద్దుగా ఉన్న వాముణ్ణి చూసిన బలిచక్రవర్తి ఏం కావాలో కోరుకో అన్నాడు. వామనుడు 3 అడుగుల స్థలం చాలన్నాడు. 3 అడుగులా? నేనైతే బొళ్ళంత డబ్బు, జుంకీలు, పట్టు పరికిణీలు కూడా అడిగేదాన్ని. అయితే ఏమైందమ్మా? వచ్చింది విష్ణుమూర్తని, నీ ప్రాణాలు తీయడానికే వచ్చాడని బలిచక్రవర్తి గురువు ఒప్పుకోవద్దన్నాడు. వచ్చింది దేవుడే అయితే ఆయన చెయ్యి అడిగే చెయ్యి కిందుంటుంది, నా చెయ్యి ఇచ్చే చెయ్యి పైనుంటుంది. కాబట్టి
నాకంతకన్నా కావాల్సిందేముంది అన్నాడు బలిచక్రవర్తి. తర్వాత ఒక అడుగు నేల కావాలన్నాడు. సరే ఇచ్చాను పో అన్నాడు బలి. మొత్తం భూమండలం మీద పాదం పెట్టాడు వామనుడు. అలా భూమిని దానం చేశాడు. తర్వాత 2 అడుగు ఆకాశం మీద మోపాడు. ఆకాశంలో ఉన్న లోకాలన్నీ దానమిచ్చేశాడు బలిచక్రవర్తి. 3 అడుగు ఎక్కడ పెట్టను అన్నాడు వామనుడు. భూమి ఆకాశం ఇచ్చేశాక ఇంకే ఉంది అన్నాడు బలిచక్రవర్తి. నా తల మీద పెట్టు అన్నాడా? అవునే, నీకెలా తెలిసే? అక్కడే పెట్టాడుగా పాదం. భలే గ్రహించావే. అవును, నా తల తప్ప ఏమీ మిగల్లేదు అంటే తల మీద పాదం మోపి పాతాళానికి తొక్కేశాడు. అలా రాక్షసుడి బారినుంచి లోకాలన్నింటినీ విష్ణుమూర్తి కాపాడితే ప్రాణం తీయడానికే వచ్చాడని తెలిసినా సంతోషంగా దానమిచ్చాడు బలిచక్రవర్తి. హో, దేవుడంత మంచివాడన్నమాట. అమ్మ చెప్పిన కథలో లాగే అందరికీ మంచి చేయాలి, అందరికీ ఉపయోగపడే పనులు చేయాలి. ఓ, అడిగిందిస్తే తొక్కేస్తారన్నమాట. తొక్కేసి తక్కువ చేయలేదే బలిచక్రవర్తికి, అంతకన్నా గొప్ప స్థితిని కల్పించాడు. అరవడానికి లైసెన్స్ ఉందా? మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఒసే హేమలత, నీకు అసలు టైం సెన్స్ ఉందా? సైన్స్ ఉంది. అచ్చం మాండాల్ టీచర్ లాగే మాట్లాడుతుంది కదా మా అక్క. ఎందుకు లేట్ అయింది? నిన్నే ఎందుకు లేట్ అయింది? స్కూల్కి ఎప్పుడు రావాలి? హాలిడే లేనప్పుడు. నాకే ఎదురు సమాధానం చెప్తావా? పట్టు, చేపట్టు. టీచర్ అట్టే కదా, పట్టు, పర్వాలే, కొట్టదులే. అమ్మో, ఆండాల్ టీచర్ వస్తుంది. సైలెన్స్, సైలెన్స్. అరవడానికి లైసెన్స్ ఉందా? మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఈవిడికి అసలు టైం సెన్స్ ఉందా? స్టాండ్ అప్. గుడ్ మార్నింగ్ టీచర్. థ్యాంక్ యూ టీచర్. స్టాండ్ అప్. మీ అందరూ కాదు, కూర్చోండి. నువ్వు లేవే. ఏంటే, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ శ్రావణి అచ్చు మీలాగే అరుస్తూ స్కేల్తో కొట్టింది టీచర్. వాట్? ఏయ్, నువ్వు లేవే. లే, నువ్వు లే. స్టాండ్ అప్. లే. అయ్యో, నేను శ్రావణిని కాదు టీచర్, నేను ధర్ణిని. మా అక్క మీద ఒట్టు, ఇదే శ్రావణి. ఓ మై గాడ్, మీ ఇద్దరిని చూస్తుంటే అద్దంలో ఎవరి మొహం వాళ్లే చూసుకుంటున్నట్టుంటుంది. డామ్ ఇట్. నిజం చెప్పండి, ఎవరు శ్రావణి, ఎవరు ధరణి? ఏయ్, నువ్వు చెప్పవే. లే. కావాలంటే స్కేల్ కూడా తన పుస్తకాల మీదే ఉంది, చూడండి. అబద్ధం టీచర్, అదే శ్రావణి, ఇదే ధరణి. కొట్టేసి స్కేల్ ఇక్కడ పెట్టేసింది. ఏంటి నాటకాలు? ఇంకోసారి నాలా గట్టిగా అరుస్తావా? గట్టిగా అరుస్తావా? తోటి స్టూడెంట్స్ని కొడతావా? కొడతావా? నీ తప్పు ఇంకోరి మీద నెడతావా? నెడతావా? చేయి చాపు, చాపు. చేయి పట్టు. నేనే శ్రావణిని. మీలా గట్టిగా వచ్చింది నేనే. అది నాకే ఎదురు సమాధానం చెప్పింది, అందుకే కొట్టాను. మా ధరణి తప్పేం లేదు.
డామిట్, ఈ డబుల్ యాక్షన్ సినిమాతో చచ్చిపోతున్నాను రా బాబు. చాలా పెద్దగా ఉంది. ఆ బస్సు ఎలా ఉంది? బస్లానే ఉంది కదక్క. నాకు మాత్రం విమానంలో కనబడుతుంది. అది పెద్ద కాన్వెంట్ వాళ్ళ బస్ అంట. ఆ కాన్వెంట్ లో బాగా డబ్బున్నోళ్ళ పిల్లలే చదువుతారంట. వాళ్ళ డ్రెస్ చూడు, ఇంకు పిన్ని తీసుకెళ్లి వాళ్ళ డ్రెస్సుల మీద దులిపి 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 రావాలనిపిస్తుంది. అమ్మో, డబ్బున్నోళ్ళ పిల్లలు గొడవలెందుకులే అక్క, నిన్నేమన్నా అంటారు. వాళ్ళు మన స్కూల్లో, మనం వాళ్ళ స్కూల్లో చదివితే ఎంత బాగుంటుంది. మనం అక్కడ చదవాలంటే బోల్డ్ అనే డబ్బులు కావాలి కదా. పాపం నాన్న ఫీజు కట్టలేరుగా. లేదు, కడతాడు. నేను చెప్తానులే. ఇక నుంచి ఆ పిచ్చి స్కూల్ వద్దు. మనం కూడా కాన్వెంట్లోనే చదువుకోవాలి. రేపటి నుంచి ఈ కాన్వెంట్ కి వెళ్తామని గట్టిగా చెప్పాలి. మనం ఆ డ్రెస్సులు వేసుకోవచ్చు, ఆ బస్సులోనే రావచ్చు. మనల్ని కూడా బాగా డబ్బున్నోళ్ళ పిల్లలే అనుకోవాలి. కరెంటు నారైన కూతుర్లని ఎవరు అనుకోరు. ఏంటి, సరేనా? గట్టిగా చెప్పాలి. నీ అంత గట్టిగా చెప్పలేను, నువ్వే ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. చెప్తా. నాకేమన్నా భయమా? హే, చాక్లెట్లు ఎలా పడ్డాయి? పడ్డాయా కనపడ్డాయా? పైనుంచి పడ్డాయేమో అక్క. దేవుడే పడేశాడేమో, తీసుకుందామా? వాన పడితే రాళ్ళు పడతాయి, చాక్లెట్లు ఎలా పడుతున్నాయి? శ్రావణి, ధరణి. నాన్న, నువ్వే ఈ చాక్లెట్లు పడేసింది. అవును తల్లి, షాక్ కొట్టినట్టు అయిందా? తీసుకో. నేను ఇంకా దేవుడే పడేశాడేమో అనుకున్నాను నాన్న. పైన వాళ్ళందరూ దేవుళ్ళు కాదమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. పని కాగానే నేను వచ్చేస్తాను. బాయ్ బాయ్, టాటా. చూసావా అక్క, నువ్వు అడగకపోయినా నాన్న చాక్లెట్లు ఇచ్చారు. అడిగితే కాన్వెంట్ లో ఎందుకు చేర్పించాడు? చేర్పిస్తాడులే. తానే నానే 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 తానే నానే 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 తానే నానే 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 తానే నానే 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 తానే నానే నానే నానే. అబ్బా, ఏంటక్క స్కూల్ యూనిఫామ్ ఇసిరేస్తున్నావు? రేపటి నుంచి మనకి యూనిఫామ్ వేసుకోవాల్సిన కర్మేంటి? అవును కదూ, కొత్త యూనిఫామ్ వస్తుంది కదా. అమ్మొస్తుంది. ఏంటి, ఇవాళ కూడా అటుకులేనా? నాకొద్దు. తినకపోతే మానేయ్. ఓ ముద్ద అన్నం ఎక్కువ తింటావు. మాకు అన్నం కూడా వద్దు. నాకు అటుకులు కూడా వద్దు. ఏమైందే మీకు? మేము అడిగింది కావాలి. అక్క చెప్పేదే కావాలి. ఏం కావాలి? కొత్త పెన్నా? కొత్త పెన్సిలా? కొత్త బ్యాగా? కొత్త స్కూలు. ఏంటి? మళ్ళీ చెప్పు. మాకి డొక్కు స్కూల్ వద్దు, పెద్ద కాన్వెంట్ లోనే చదువుతాం. అదేంటే, మొన్న పరీక్షల్లో ఈ స్కూల్లో కూడా ఇద్దరు ఫస్ట్ ర్యాంక్ లోనే వచ్చారు కదా. కాన్వెంట్ ఎందుకు? మాకు కాన్వెంటే కావాలి. అవును, కాన్వెంటే కావాలి. అక్క ఇక్కడ చదివితే నేను అక్కడే చదువుతాను. కాన్వెంట్ లో నేను చేరుతాను. మీ నాన్న పైనుంచి చాక్లెట్లు వేసినట్టు నోట్ల కట్టలు కూడా వేస్తాడనుకుంటున్నారేమో. ఎప్పుడూ అంతెత్తునేమీ ఉండడు. కాసేపట్లో నేల మీదకొస్తాడు. మీరు కాస్త నేల మీద ఉండండి.